అందరికీ నమస్తే. వెల్కమ్ టు సనీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. పచ్చడి రుచి చాలా బాగుండిద్ది. అసలు ఆవకాయ పచ్చడి పెట్టని ఇల్లు అంటూ ఉండదు. ఈ పచ్చడి అందరికీ అంత ఇష్టము. అలాంటి పచ్చడి ఈజీగా ఎక్కువ రోజులు ముక్క మెత్తబడకుండా గట్టిగా ఎలా ఉండాలో, పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా మామిడికాయలు అయితే తీసుకోవాలి. నేనైతే చిన్న రసాలు తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడుచుకొని ఒక అరగంట పాటు ఆరబెట్టుకొని తర్వాత అయితే ముక్కలు కొట్టించుకోవాలి. నేనైతే చిన్న రసాలు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే గులాబీలైనా తీసుకోవచ్చు. చిన్న రసాలు కొంచెం పులుపు ఎక్కువ ఉండిద్ది, అందుకోసమని నేను ఇవి తీసుకున్నాను. మీరు ఏ కాయలైనా తీసుకోవచ్చు. ఇలా ముక్కలు కొట్టించుకోవాలి. మరి చిన్నవి కాదు, మరి పెద్దవి కాదు, మీడియం సైజుగా ఉండేవి కొట్టించుకోవాలి. ఇంటి దగ్గర అయితే సరిగ్గా తెగవనేసి నేను బయటే కొట్టించుకున్నాను. కొట్టించుకున్న ముక్కలన్నీ ఇంటికి తీసుకొచ్చుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసేసుకొని మళ్ళీ ముక్కలు అయితే జీడీలు తీసేసి ఇలా పలచగా లేయర్ లాంటిది తీసేసి పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆవకాయ పచ్చడికి కావాల్సినవన్నీ చూసేద్దాం. ఆవకాయ పచ్చడి పెట్టాలనుకున్న రోజే ఆవాలు, ఉప్పు, మెంతులు ఇవన్నీ అయితే ఒక 2-3 గంటల పాటు ఎండలో పెట్టేసుకోవాలి. నూనె, వెల్లుల్లి, కారము, మిక్సీ జార్లు అవి కూడా తడేమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే ముక్కలు అయితే కొలుచుకుందాము ఎన్ని అవుతాయో. మనం పచ్చడి కలుపుకోవాలనుకున్న బేషన్ పెట్టేసుకొని అందులో ఒక డబ్బాతోటి ముక్కలు అయితే కొలుచుకోవాలి. నేనైతే కిలో డబ్బాతో కొలుచుకుంటున్నాను. నేను పచ్చళ్ళు పెట్టడము అన్నీ మా నాన్నమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మామూలుగా ఊళ్ళో పెద్దవాళ్ళు మానికల లెక్కన కొలిచేవాళ్ళు. ఇప్పుడు మానికలు అందుబాటులో లేవనేసి నేను కిలో డబ్బాతో అయితే తీసుకున్నాను. 2 డబ్బాలు అయితే ఒక మానిక అవుతాయి. నాకైతే 3 డబ్బాలు అయినాయి. ఊళ్ళో పచ్చళ్ళు పెట్టే వాళ్ళందరూ ఇలా మానికల లెక్కనే కొలిచి అయితే పెడతారు. ఇక్కడ మానికలు అయితే అందుబాటులో ఉండవు కాబట్టి మనం ఇలా కిలో డబ్బాలతో అయితే కొలిచేసుకోవాలి. 2 కిలో డబ్బాలు అయితే ఒక మానిక అనే అర్థము. నాకైతే 1.5 మానిక అయితే అయినాయి. ఇప్పుడైతే దీనికి సరిపడా ఉప్పు, కారాలు వేసేసుకోవాలి. ముందైతే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని 1 కిలో నేనైతే పల్లి నూనె వేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే 1 కిలో పోసేసుకోవాలి. పోసేసుకొని ఈ పసుపు, ఈ నూనె ఈ ముక్కలకి బాగా పట్టించి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి కోసం ఆవపిండి, ఉప్పు, మెంతిపిండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఈ 3 కిలోల పచ్చడికి కొలత అయితే చూపిస్తున్నాను. ఈ గ్లాసు కానీ కప్పు కానీ, మామూలుగా గ్లాసుని అరశోల అంటారు. మానెక్కి అరశోల ఉప్పు, అరశోల కారం పోస్తారు. ఇంతకుముందు అయితే 3 గిద్దలు అంటే 1.5 గ్లాసు ఉప్పు, 1.5 గ్లాసు కారం, అలా 1.5 గ్లాసు ఆవపిండి పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత గుజ్జు ఎవరూ తినట్లేదనేసి ఇప్పుడు 1 గ్లాసే పోస్తున్నారు. ఈ గ్లాసు కానీ కప్పు కానీ ఒకటే అండి. గ్లాసు నిండా పోస్తే 2 గిద్దలని అర్థం. ఇప్పుడు 1 గ్లాసు పోసేసాము, మళ్ళీ అరకప్పు పోస్తున్నాం. అరకప్పు మీద కొంచెం ఎక్కువ వేసేసుకోండి. కారం కూడా అదే కొలత అయితే వేస్తున్నాను, 1.5 గ్లాసు. కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒకటే అండి. ఈ గ్లాసు అరశోల పట్టిద్ది. ఇలా 3 కిలోలకి 3 గిద్దల ఉప్పు, 3 గిద్దల కారం వేశాను. కారం ఇంట్లో పట్టించిందేనండి. గుంటూరు మిరపకాయలు తీసుకొని నేనైతే పట్టించుకున్నాను. కారం బాగా ఘాటుగా ఉంది, బాగా ఎర్రగా కూడా ఉంది కదా, చూస్తుంటేనే అసలు ఎలా ఉందో. కారం కూడా వేసుకున్నాక ఇప్పుడు సేమ్ క్వాంటిటీ 3 గిద్దలు ఆవపిండి కూడా వేసేసుకోవాలి. ఈ ఆవాలు ఒక 2-3 గంటల పాటు ఎండలో పెట్టామంటే బాగా మెత్తగా మిక్సీలో పడతాయండి. ఉప్పు అయినా ఆవాలైనా ఏవైనా సరే 4 గంటల పాటు ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నామంటే త్వరగా మెదుగుతాయి, బాగా మెత్తగా కూడా వచ్చిద్ది. ఆవపిండి కూడా వేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకోవాలి. ఈ మెంతులు అయితే నేను కొంచెం వేడి చేసేసి కొద్దిసేపు ఎండలో పెట్టి మెత్తగా పౌడర్ చేసి ఆ పిండి అయితే వేస్తున్నాను. మీరు పచ్చిదైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పసుపు, ఆయిల్ వేసి ముక్కలకి పట్టించి పక్కన పెట్టేసాం కదా, ఆ ముక్కలన్నీ ఆయిల్ లేకుండా ముక్కల వరకు వేసేసుకోవాలి. ముక్కలు ఇలా పసుపు ఆయిల్లో ఒక పావు గంట నుంచి అరగంట పాటు ఉంచటం వల్ల మామిడికాయ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ముక్క అనేది ఎక్కువ రోజులు గట్టిగా ఉండిద్ది. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్నాక మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలన్నీ వేసేసుకోవాలి.
ఒక 150 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే మిక్సీలో వేసేసుకొని పొట్టు ఉంచేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పచ్చడి స్మెల్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ముక్కలకు పట్టేలాగా ఈ మసాలా కారము అంతా ముక్కలకు పట్టించుకోవాలి. గంటితో అయితే సరిగ్గా కలవదండి, చేయి పెట్టాల్సిందే ఆవకాయ పచ్చడి అంటే. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఉంది కదా, మొత్తం కిలో ఆయిల్ అయితే పట్టిద్దండి. కిలో ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ సరిపోనట్టే అనిపించిద్ది, కానీ 3 రోజుల తర్వాత పచ్చడి కొంచెం మగ్గేసరికి ఆయిల్ అయితే సరిపోయిద్దండి. ఒకవేళ సరిపోకపోయినా అప్పుడు ఆయిల్ అనేది కలుపుకోవచ్చు. ఇలా అంతా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ పెట్టేసుకోవచ్చు. ఇలా అంతా డబ్బాలో ఎత్తి పెట్టేసుకొని కొంచెం అదిం పెట్టినట్టుగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 రోజుల పాటు అయితే కదిలించకూడదు. పైనంతా అయిందనేసి నేను కొంచెం టిష్యూ పేపర్తో తుడిచేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. 3 రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూసారా, ఆయిల్ అప్పుడు సరిపోనట్టుగా ఉన్న పైకి ఎలా వచ్చిందో ఆయిల్ కూడా సరిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మళ్ళీ వెడల్పుగా ఉన్న బేషన్లోకి వేసేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి. మనం వేసింది ఏదైనా సరిపోకపోతే ఉప్పు కానీ ఆయిల్ కానీ అలాగే ఏవైనా సరిపోకపోతే ఇప్పుడైతే కలుపుకోవచ్చు. నేను వేసిన ఉప్పు కారం ఆవపిండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఆయిల్ కూడా సరిపోయింది. నేను అందుకని ఏమీ వేయటం లేదు. మీరు ఏదైనా ఆయిల్ తక్కువ ఉన్నా లేదా కొంచెం మామూలుగా అలా చూస్తే కొంతమందికి అర్థం కాదు కదా, కొంచెం అన్నంలో వేసేసుకొని కొద్దిగా ఈ ఆవకాయ పచ్చడి కలుపుకొని ఉప్పు ఏదైనా సరిపోనట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం కళ్ళుప్పు దంచుకొని వేసేసుకోవచ్చు. అంతే అండి, ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీనో చూసారా ఆవకాయ పచ్చడి పెట్టడం అయితే. ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఆవకాయ పచ్చడి మనకు కావలసినంత కొంచెం విడిగా చిన్న డబ్బాలో తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిందంతా జాడీలో కానీ లేదా గాజు సీసా ఉంటే సీసాలో కానీ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఏమీ కలపలేదండి, నాకు వేసినవన్నీ సరిపోయాయి. ఉప్పు కారాలు ఆవపిండి అన్నీ సరిపోయాయి, ఆయిల్ కూడా సరిపోయింది. అందుకని నేను ఏమీ కలపట్లేదు. ఇలా అన్నీ నా దగ్గర గాజు సీసాలు చిన్నవి ఉంటే అందులో పెట్టేశాను. ఇలా కలిపిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోకూడదండి. ఒక వారం 10 రోజులు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఆవపిండి ఉప్పు కారం అన్నీ ముక్కలకైతే చక్కగా పట్టుకుంటాయి. అంతే అండి, ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ పచ్చడి కలిపిన బేషన్లో కొంచెం అన్నము నెయ్యి వేసుకొని ఈ ముద్దలు కలుపుకొని తింటుంటే రుచి చాలా బాగుండిద్ది. మా చిన్నాడికి ఆవకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమో ముద్దలు పెట్టమని వచ్చేస్తున్నాడు. ఈసారి అయితే మాత్రం ఆవకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి.